హాయ్, ఈ రోజు నేను అరటికాయ ముద్దకూర చూపించబోతున్నాను. దీన్ని ఇప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. దానికోసం ముందుగానే నేను అరటికాయని ఉడికించేసి పెట్టుకున్నాను పసుపు వేసి. వీటిపైన ఉన్న తొక్క తీసి కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దీనిలోనే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి, నా దగ్గర లేదు. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముద్దను అందులో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు. నేను ఇక్కడ నిమ్మకాయ పిండుతున్నాను కాబట్టి లాస్ట్ లో కొద్దిగా చల్లారిన తర్వాత వేస్తాను. మీరు కంటే చింతపండు పులుసు చేసుకుంటే ఈ స్టేజ్ లోనే వేసేసుకుని ఆ నీరంతా పోయేంత వరకు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. నిమ్మప్పు మాత్రం వేసుకోకండి, అల్సర్ వస్తుంది. ఇది కలిపిన తర్వాత ఒక 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయ పిండుకోండి, లేకపోతే చేదు అనేది వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. మరిన్ని షార్ట్ రెసిపీస్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.